ఈ వ్యవస్థలో ఎంప్లాయీస్ కూడా బాధితులే, రాష్ట్రం బాధితులే. అందులో ప్రధానంగా వీళ్ళని కూడా చూస్తే ఎన్ని విధాల ఎలా చేయాలో కడాన మీటింగ్లు పెట్టుకోవాలని పరిస్థితి కూడా తీసుకొచ్చారు. కనీసం వాయిస్ అయినా చెప్తే కొంచెం సాటిస్ఫాక్షన్, మేము చెప్పగలిగాం, మా మనోభావాలు చెప్పాం అనేదన్నా ఉంటుంది, అది కూడా చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. అల్టిమేట్గా వాళ్ళ యొక్క బాధలు నాకు అర్థమైంది. నేను ఆలోచించి చెప్పాను, నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, ఒక 20 ఏళ్ళు పడుతుందని చెప్పాను. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే 1-2 కాకుండా ఇప్పటికి మేము తీసుకున్న డెసిషన్స్ కూడా మీరు చూస్తే దగ్గర టైమ్లీ శాలరీ పెన్షన్ పేమెంట్స్ అన్ని ఇచ్చాం. 16 నెలలుగా మొదటి తారీఖున ఎక్కడ కూడా నేను ఇంతకుముందు కూడా చేశాను, అవసరమైతే 1 డే అడ్వాన్స్ ఇస్తాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని ఉద్దేశంతో ముందుకు పోయాం. ఆ విధంగా దగ్గర 15,960 కోట్లు వాళ్ళ యొక్క డ్యూస్ అన్నీ కూడా క్లియర్ చేశాం, శాలరీస్ ఇవ్వడమే కాకుండా. ఇంకొక పక్క పాస్ట్ లైబిలిటీస్ అన్నీ 23,556 కోట్లు అప్లోడ్ చేశాం సిస్టంలో. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా 74 స్కీముల్ని రెగ్యులరైజ్ చేశాం. దీనికి ఒక 9,370 కోట్లు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి రెన్యువల్ చేశాం. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కూడా ఒక 2,793 కోట్లు పే చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నేను ఆ రోజు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 ఇవి కూడా చాలా వరకు ఇచ్చి కాపాడుకుంటూ వచ్చాం. అందరికీ చేసిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నా బాధ్యత. అయితే మనసు ఉంది కానీ మార్గం లేదు. ద్వారాలన్నీ క్లోజ్ చేసేసారు, గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఒకవేళ నేను ఇవ్వాలని పరిస్థితి తీసుకొచ్చారు. బట్ ఏదైనా సరే ఈరోజు ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది, వీళ్ళకు కూడా మనం మళ్ళా కనీసం దీపావళి ముందు ఈ ప్రభుత్వం మీతో ఉంటుంది, అందరికీ చేసినప్పుడు నేను ఎవరిని కూడా, అందరికంటే ముఖ్యంగా వీళ్ళు హుషారుగా ఉంటేనే నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయి. అందుకే పిలిపించి మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం. మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు, చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే మీరు చేతులు ఎత్తేసే లాభం లేదు, ఏదైనా కానీ చేయాల్సిందే, అవసరమైతే ఎట్లా అడ్జస్ట్ చేయాలో చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం. నవంబర్ 1 నుంచి ఇంకొక 10 రోజులు ఉంది, నవంబర్ 1 అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం. ఈ డిఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్, అది క్లియర్ చేస్తాం. అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. ఇది కూడా క్లియర్ చేస్తాం. రెండోది, వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ కూడా పోయారని చెప్పారు. ఒక 60 డేస్లో ఇదే క్యాబినెట్ పనిచేస్తూ 60 డేస్ లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం. ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు 180 days ఇచ్చేవాళ్ళం, దాన్ని వీళ్ళు మళ్ళీ